నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో నిన్న మనము ఉత్థాన బలాల కలయిక గురించి చెప్పుకున్నాము. దాన్నే ఈరోజు కూడా కొంతవరకు చెప్పుకున్నాం. లౌకికమైన 8 సమాపత్తులను భావించేటప్పుడు సమత బలం ఎక్కువగా ఉంటుంది. అనిత్యానుపశ్యన మొదలైన వాటిని భావించేటప్పుడు విపశ్యన బలం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్యమార్గ క్షణాలను భావించేటప్పుడు ధర్మాలు ఒకదానినొకటి అతిక్రమించకుండా అనగా ఒకేసారి ప్రవృత్తం అవుతాయి. 8 సమాపత్తులను భావించేటప్పుడు సమత బలం ఎక్కువగా ఉంటుంది. అనిత్యానుపశ్యన మొదలైన వాటిని భావించేటప్పుడు అంటే విపశ్యన బలం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్య మార్గక్షణాలను భావించేటప్పుడు ధర్మాలు ఒకదానినొకటి అతిక్రమించకుండా అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సమానంగా కలుగుతాయి. అంటే ఆర్యమార్గ క్షణాన్ని సాధించేటప్పుడు అందులో సమత విపశ్యన సమానంగా ఉంటాయి అని. అందుకే పాలీలో ఇలా చెప్పబడింది. ఔద్ధత్యంతో కూడిన క్లేశాలు అంటే మలినాలు. ఔద్ధత్యం అంటే ఏమిటి? చంచలత్వం. ఔద్ధత్యం అంటే ఏమిటి? చంచలత్వంతో కూడిన క్లేశాలు స్కందాల నుండి పైకి లేస్తున్న యోగి యొక్క చిత్త ఏకాగ్రత, అవిక్షేప, సమాధి నిరోధ ఆలంబనం కలదిగా ఉంటుంది. ఈ చంచలత్వంతో కూడినటువంటి క్లేశాల నుండి స్కందాల నుండి పైకి లేస్తున్నటువంటి యోగి యొక్క చిత్త ఏకాగ్రత, అవిక్షేప అని అంటే నిశ్చలత్వము అని, చంచలత్వం లేనటువంటిది అవిక్షేపం. విక్షేపం అంటే చంచలత్వం అంటే చిత్తం చెదిరిపోయి ఉండటం అన్నమాట. తర్వాత సమాధి నిరోధ ఆలంబనం కలదిగా ఉంటుంది. సమాధి నిరోధ ఆలంబనం కలదిగా ఉంటుంది అంటే అతని సమాధి దేన్ని ఆలంబనాన్ని కలిగి ఉంటుంది? నిరోధ ఆలంబనాన్ని కలిగి ఉంటుంది. అట్లే అవిద్యతో కూడిన క్లేశాల నుండి పైకి లేస్తున్న యోగి యొక్క అనుపశ్యన అనే అర్థంతో విపశ్యన నిరోధానికి ఆలంబనము అవుతుంది. అవిద్యతో కూడినటువంటి క్లేశాల నుండి పైకి లేస్తున్నాడు అంటే అవిద్య నుండి పైకి లేస్తున్నాడు అని. అటువంటి యోగి చూడటం అనే అర్థంలో విపశ్యన నిరోధానికి ఆలంబనము ఆధారము అవుతుంది. ఈ విధంగా ఉత్థానము అనే అర్థంతో శమతము, విపశ్యన సమానమైన పని కలవిగా ఉంటాయి. ఈ విధంగా ఉత్థానం అనే అర్థంలో శమతము, విపశ్యన రెండు సమానంగా పనిచేస్తూ ఉంటాయి. ఒకదానిలో ఒకటి చేరి ఉన్నవిగా ఉంటాయి. ఏ విధంగా 2 ఎట్లు సమానంగా బండిని లాగుతూ ఉంటాయో ఆ విధంగా ఇవి 2 యుగనద్ధం అంటే జంటగా ఉంటాయి. ఒకదానినొకటి దాటిపోవు, 2 సమానంగా ఉంటాయి. ఒకదాన్ని ఒకటి దాటిపోవు అంటే దీంట్లో ఏది కూడా ఎక్కువ కావటము తక్కువ కావటం అనేటువంటిది ఉండకుండా 2 సమానంగా ఉంటాయి. ఇదే ఆశయంతో ఇలా చెప్పబడింది. ఉత్థానార్థంలో యోగి సమతను విపశ్యనను ఒకేసారి భావిస్తాడు అంటే అక్కడ ఇవి 2 సమానంగా ఉంటాయి. ఈ విధంగా
ఈ ప్రకరణంలో ఉత్థాన బలాల కలయికను తెలుసుకోవాలి. అంటే ఇక్కడికి ఉత్థాన బలాల కలయిక అయిపోయింది. తర్వాత ఏమిటి అంటే తొలగించదగిన ధర్మాలు, అవి తొలగిపోయే విధానం. ఏ ఏ ధర్మాలను అంటే ఏ ఏ విషయాలను తొలగించాలా, అవి ఎట్లా తొలగిపోతాయి అనే దాని గురించి చెప్పుకుందాం. ఈ 4 జ్ఞానాలలో ఏ ధర్మాలు వేటితో తొలగిపోదగినవో అవి ఎలా తొలగిపోతాయో కూడా తెలుసుకోవాలి. ఇవి అంటే బోధిపక్షీయాలు తగిన సంబంధాన్ని బట్టి బంధనము, క్లేశము, మిథ్యాత్వము, లోకధర్మము, మాత్సర్యము, విపర్యాసము, గ్రంథము, అగతి, ఆశ్రవము, ఓగము అంటే వరద, యోగము అంటే బంధనం, నీవరణం అంటే అవరోధం, పరామర్శ అంటే పరామర్శించటం, ఉపాదానం అంటే పట్టుకోవటం, అనుశయం అంటే అది నిద్రాణంగా దాగి ఉండటం, మలం అంటే మలినం, అకుశల కర్మపథాలు, అకుశల చిత్తోత్పాదం అనబడే 37 ధర్మాలను తొలగించేవిగా ఉన్నాయి. ఇక్కడ ఈ 4 జ్ఞానాలలో తొలగించదగినవి ఏవి? ఈ 37. ఇందాక చెప్పుకున్న వాటన్నిటినీ తొలగించాలి. ఆ లిస్ట్ అంతా చెప్పుకున్నాం కదా, వాటన్నిటినీ తొలగించాలి. ఇక సంయోజనాలు అంటే బంధాలు, స్కందాలతో స్కందాలను, ఫలంతో కర్మలను లేదా దుఃఖంతో ప్రాణులను కలిపేవి కావటం వలన ఈ సంయోజనాల గురించి చెప్తూ ఉన్నాడు. స్కందాలతో స్కందాలను, ఫలంతో కర్మలను, కర్మ చేసిన తర్వాత దాన్ని అనుసరించి ఫలం ఉంటుంది, అంటే కర్మకు ఫలము బంధింపబడి ఉంటుంది అని. దుఃఖంతో ప్రాణులను కలిపేవి కావటం వలన ఈ విధంగా ఆయా కర్మలు చేసినటువంటి ప్రాణులకు ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. కాబట్టి కర్మ చేసినప్పుడు ఆ కర్మఫలంగా అంతిమంగా అతను అనుభవించేది దుఃఖమే. అందువల్ల దానికి దుఃఖం కట్టబడి ఉన్నది అని. కలిపేవి కావటం వలన రూపరాగము మొదలైన 10 ధర్మాలు సంయోజనము అనబడతాయి. ఈ అన్నిటినీ కలిపేది ఏది అంటే ఇక్కడ రూపరాగం మొదలైనటువంటి 10 ధర్మాలు. అందువలన ఇవి సంయోజనము అని పిలువబడతాయి. ఎందుకనగా అవి ఉన్నంత వరకు వీటి నుండి విరతి ఉండదు. ఈ రూపరాగం మొదలైన 10 ధర్మాలు ఉన్నంత మట్టుకు ఈ ముందు చెప్పుకున్న స్కందాలతో స్కందాలను, ఫలంతో కర్మలను, దుఃఖంతో ప్రాణులను కలపటం అనేటువంటిది ఉంటూనే ఉంటుంది, లేకుండా ఉండదు అని. రూపరాగం మొదలైన 10 ధర్మాలు ఉన్నంత వరకు, అందుకే వాటిని సంయోజనం అని అంటారు. ఈ 10 ధర్మాలలో కూడా రూపరాగము, అరూపరాగము, మానము, ఔద్ధత్యము, అవిద్య, ఈ 5 పైలోకాలలో ఉత్పన్నమయ్యే స్కందాలను కలిపేవి కావటం వలన ఊర్ధ్వభాగీయ సంయోజనము అనబడతాయి. ఏ 5 ఊర్ధ్వభాగీయ సంయోజనాలు అంటే రూపరాగము, తర్వాత అరూపరాగము, మానము, ఔద్ధత్యము, అవిద్య. ఈ 5 ఊర్ధ్వభాగీయ సంయోజనాలు. అంటే ఈ 5 నుంచి విడబడని వాడు అధోలోకాల నుంచి ముక్తుడు కావచ్చు, అంటే అధోలోకాల్లో పుట్టకపోవచ్చు, కానీ అటువంటి వాడికి ఊర్ధ్వలోకాల్లో పుట్టేటువంటి బంధనము ఉంటుంది అని. అట్లే సత్కాయ దృష్టి, విచికిత్స. సత్కాయ దృష్టి అంటే ఆత్మ అనేది ఒకటి ఉన్నది, అది నేను, లేదా దేహమే నేను, మనస్సే నేను, ఇట్లా అనుకునేది, అది సత్కాయ దృష్టి.
విచికిత్స అంటే ఏమిటి? సంశయము. శీలవ్రత పరామర్శ. శీల అంటే ఈ శీలాలనే పట్టుకొని, శీలాలు అంటే పంచశీలాలు కాదు, వ్రతాలు నోములు ఇట్లాంటివి, అవియే ముక్తికారకాలు అనుకోవటము. తర్వాత కామాల పట్ల రాగాన్ని కలిగి ఉండటము, ప్రతిహింస దృష్టిని కలిగి ఉండటం, ప్రతిగను కలిగి ఉండటము. ఈ 5 క్రింది లోకాలలో ఉత్పన్నమయ్యే స్కందాదులను కలిపేవి కావటం వలన, అంటే ఈ 5 వలన కింది లోకాల్లో జన్మ వస్తుంది. కింది లోకాలకు సంబంధించిన స్కందాలతో కలయిక ఏర్పడుతుంది 5 వల్ల. స్కందాలంటే ఏమిటి? మళ్ళీ శరీర ధారణకు అవసరమైన విషయాలే. రూపవేదన సంజ్ఞా సంకార విజ్ఞాన. అందువల్ల ఈ 5 అధోభాగీయ సంయోజనాలు అనబడతాయి. అధోలోకాల్లో పుట్టింపజేసే బంధనాలు అనబడతాయి. అంటే ఇక్కడ రూపరాగము, అరూపరాగము, మానము, ఔద్ధత్యము, అవిద్య ఇవి ఊర్ధ్వలోకాల్లో పుట్టడానికి కారణమవుతాయి. తర్వాత సత్కాయ దృష్టి, విచికిత్స, శీలవ్రత పరామర్శ, కామరాగము, ప్రతిఘ ఈ 5 కింది లోకాల్లో పుట్టడానికి కారణం అవుతాయి. అవి 5 మొత్తం ఎన్ని? 10. ఈ 10 ధర్మాలు స్కందాలతో స్కందాలను, ఫలంతో కర్మలను, దుఃఖంతో ప్రాణులను కలుపుతూ ఉంటాయి. అందువల్ల ఈ 10 ధర్మాలే సంయోజనాలు అని పిలువబడతాయి. తర్వాత క్లేశాలు. స్వయంగా మలినంగా ఉండి తనతో కూడే వాటిని కూడా మలినం చేయటం వలన లోభము, ద్వేషము, మోహము, మానము, దృష్టి, విచికిత్స, స్థానము, ఔద్ధత్యము, అహిరీకము, అనవత్రప ఈ 10 ధర్మాలు క్లేశాలు అనబడతాయి. సంయోజనాల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు క్లేశాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఇంతకు క్లేశాలు అంటే ఏవి? లోభము, ద్వేషము, మోహము, మానము, దృష్టి, విచికిత్స, స్థానము, ఔద్ధత్యము, అహిరీకము, అనవత్రప ఈ 10 ధర్మాలు క్లేశాలు అని అనబడతాయి. ఎందువల్ల అనబడతాయి అంటే అవి స్వయంగా మలినాలు. తర్వాత వాటితో కూడే వాటిని కూడా అవి మలినము చేస్తాయి. అంతే కదా. బురద స్వయంగా మైల, ఆ బురదలో పోయిన వాడికి కూడా అది అంటుతుంది కాబట్టి వాడు కూడా మలినమైపోతాడు. ఈ విధంగా ఈ 10 ధర్మాలు స్వయంగా మలినంగా ఉండి వాటితో కలిసే వాటిని కూడా మలినము చేస్తాయి. అందువల్ల వీటిని క్లేశాలు అని అంటారు. ఇందులో లోభం అంటే తెలుసు కదా, ఏమిటి? కావాలి అనేటువంటి కోరిక, అది ఏదైనా కావచ్చు. తర్వాత ద్వేషము తెలుసు, మోహము తెలుసు, అంటే వస్తు స్వరూపం అవగాహన లేకుండా పైపైన చూసి అది కావాలని కోరుకోవటం. తర్వాత అభిమానము, దృష్టి, విచికిత్స అంటే సంశయము, స్థానము అంటే సోమరితనము, ఔద్ధత్యం అంటే చంచలత్వము, అహిరీకం అంటే తప్పు చేయడానికి సిగ్గుపడకపోవటము, అనవత్రప అంటే ఓత్తప్ప అంటే తప్పు చేయడానికి భయపడకపోవటం. ఈ 10 ధర్మాలను ఏమంటారు? క్లేశాలు అంటారు. ఇక మిథ్యాత్వం, మిథ్యారూపంగా ప్రవృత్తం కావటం వలన మిథ్యా దృష్టి అంటే తప్పుడు దృష్టి, అంటే ఉన్నది ఒకటి, నువ్వు చూసేది ఒకటి. ఆ విధంగా మిథ్యా సంకల్పము, మిథ్యా వాక్కు, మిథ్యా కర్మాంతము అంటే అష్టాంగ మార్గంలో వచ్చే అంగాలన్నీ చెప్పుకోవాలి. సమ్యక్ కాకుండా మిథ్యా ఆజీవము, మిథ్యా వ్యాయామము, మిథ్యా స్మృతి, మిథ్యా సమాధి. ఈ విధంగా మిథ్యా దృష్టితో కూడినటువంటి ఇవి 8 మిథ్యనే అవుతాయి.
ఎందుకంటే మొదటిదే ఆ దృష్టియే తప్పు ఉన్నది కాబట్టి తక్కిన పనులన్నీ ఆ తప్పుడు దృష్టితో చేయబడతాయి కాబట్టి అవన్నీ కూడా మిథ్యా అవుతాయి. ఈ 8 ధర్మాలు అలాగే మిథ్యా విముక్తి, మిథ్యా జ్ఞానం. అట్లాంటి వాడికి కలిగే విముక్తి కూడా మిథ్యనే, అతని జ్ఞానం కూడా మిథ్యనే. అందువల్ల అవి 8, ఇవి 2 మొత్తము 10. ఈ 10 ధర్మాలు మిథ్యాత్వంలో లెక్కింపబడతాయి. తర్వాత లోకధర్మాలు. లోకము ఉన్నంత వరకు కలిగేవి కావటం వలన, ఒకదాని తర్వాత ఒకటి ఉనికిలోనికి వచ్చేవి కావటం వలన లాభము అలాభం అంటే లాభం నష్టం, కీర్తి అపకీర్తి, సుఖము దుఃఖము, నింద ప్రశంస, ఈ 8 లోకధర్మాలు అనబడతాయి. ఈ 8 ఏమనబడతాయి? లోకధర్మాలు అనబడతాయి. ఇక్కడ కారణం అయ్యే వ్యవహారంతో లాభం మొదలైన వస్తువులను, లాభం కలగనప్పుడు కలిగే ద్వేషాన్ని, అలాభం మొదలైన వాటిని లోకధర్మ రూపంలో గ్రహించటం వలన వీటిని లోకధర్మాలు అన్నారు అని గ్రహించాలి. అంటే లోకధర్మాల విషయంలో ఇవి కలుగుతాయి కాబట్టి, లోక వ్యవహారంలో కలుగుతాయి కాబట్టి, లోక వ్యవహారంలో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తికి ఓసారి లాభం కలగచ్చు, ఓసారి అలాభం నష్టం కలగచ్చు, ఓసారి కీర్తి రావచ్చు, ఓసారి అపకీర్తి రావచ్చు, ఓసారి సుఖం కలగచ్చు, ఇంకోసారి దుఃఖం కలగచ్చు. అదేవిధంగా నిందా ప్రశంసలు కూడా సమయాన్ని బట్టి కలగవచ్చు. అందువల్ల ఈ ధర్మాలను ఏమన్నారు? ఇవి 8 లోకధర్మాలు. తర్వాత మాత్సర్యం, ఆవాస మాత్సర్యము, కుల మాత్సర్యము, లాభ మాత్సర్యము, ధర్మ మాత్సర్యము, వర్ణ మాత్సర్యము. ఈ ఆవాసాది మాత్సర్యాలలో ఇతరులకు ఇవి కలగటం వలన భరించలేని ఆకారంతో ప్రవృత్తమయ్యే ఈ 5 ధర్మాలే మాత్సర్యం. అంటే ఇతరులలో వీటిని చూసినప్పుడు అతనికి మంచి నివాసం దొరికింది అని దాన్ని చూసి భరించలేకపోవటం, అది మాత్సర్యం. ఆ విధంగా మంచి కులము, లాభము, ధర్మము, వర్ణము అంటే అందము లేదా మంచి శరీర ఛాయ, ఈ విధంగా ఈ ఆవాసాది మాత్సర్యాలలో ఇతరులకు ఇవి కలగటం వలన భరించలేని ఈర్ష్య ఆకారంతో కలగటాన్ని, ఈ 5 ధర్మాలలో కలగటాన్ని ఏమంటారు? మాత్సర్యం అని అంటారు. ఇక్కడికి ఈరోజు చాలు.